హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం ఎఫ్ఎంఎస్ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ యొక్క కాంపోనెంట్స్ ఏముంటాయి, సో అసలు దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి అండ్ దాని యొక్క అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ గురించి ఈరోజు మనం తెలుసు. ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టంలో మనం కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. సో ఇందులో మెయిన్గా 5 కాంపోనెంట్స్ ఉంటాయి. దాని యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఇది. సో ఫస్ట్ది సిఎన్సి మిషన్ సెంటర్స్ ఆర్ ప్రాసెసింగ్ స్టేషన్స్ ఇవి. ఓకే, సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి నెక్స్ట్ స్లైడ్లో మనం తెలుసుకుందాం. ఫస్ట్ కాంపోనెంట్స్ ఏముంటాయి, సిఎన్సి మిషనింగ్ సెంటర్స్ ఆర్ ప్రాసెసింగ్ స్టేషన్స్. రెండోది మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్, దీనికి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఎలా హ్యాండిల్ చేస్తాము, ఎలా స్టోర్ చేస్తాము. అండ్ మూడోది కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్ ఆర్ సెంటర్, సో ఇది మన కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్. అండ్ నాలుగోది హ్యూమన్ లేబర్. సో ఇవన్నిటికి కూడా ఒక హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండాలి. సో ఈ ప్రొడక్ట్స్ లోడ్ చేయడానికి కానీ కాంపోనెంట్స్ అన్లోడ్ చేయడానికి కానీ మిషన్ మీద సో హ్యూమన్ అనేవాళ్ళు కావాలి. అండ్ ఐదోది ఏంటి అంటే ఇన్స్పెక్షన్ సెంటర్స్. ఇక్కడ మీరు చూసారు కదా, ఇదంతా కూడా ఇన్స్పెక్షన్ సెంటర్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి. సో ఫస్ట్ది సిఎన్సి మిషనింగ్ సెంటర్స్ ఆర్ ప్రాసెసింగ్ స్టేషన్స్. ఇందులో ఏమవుతుంది అంటే మొత్తం ప్రోడక్ట్ అంతా కూడా ఇందులోనే తయారవుతుంది. ఓకే, మరి ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఈ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టంలో తయారు చేస్తామని చెప్పుకున్నాం. మరి ఎలా తయారు చేస్తాము అంటే సిఎన్సి మిషన్స్ మనం చూసుకున్నట్లయితే అందులో డిఫరెంట్ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. లైక్ మిల్లింగ్ కానీ, డ్రిల్లింగ్ కానీ, టర్నింగ్ కానీ. సో ఇలా చాలా ఆపరేషన్స్ తయారు చేస్తూ ఉంటాం. ఆ ప్రోడక్ట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఆ సిఎన్సి మిషన్ ఈ ఆపరేషన్స్ని చేస్తూ ఉంటుంది బై యూజింగ్ ఆఫ్ డిఫరెంట్ టూల్స్. అంటే మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే సిఎన్సి మిషనింగ్ అనేది హైలీ ఫ్లెక్సిబుల్. ఎందుకు అంటే అందులో చాలా టూల్స్ ఉంటాయి. మనకి ఏ ఆపరేషన్ కావాలి అంటే ఆ ఆపరేషను ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మీద మనం క్యారీ అవుట్ చేయొచ్చు. ఓకే, సో అందుకోసమే ఈ సిఎన్సి మిషనింగ్ని మనం ఇందులో ఏమన్నాము అంటే ఫ్లెక్సిబుల్ ఆటోమేషన్ అని కూడా దీన్ని పిలవచ్చు. ఓకే, సో దీని గురించి మనకు తెలుసు. అండ్ ఈ ఎఫ్ఎంఎస్లో ఇంకా యాడ్ అయింది ఏంటి అంటే మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్. ఈ మెటీరియల్ హ్యాండ్లింగ్ స్టోరేజ్ని మనం ఏం చేసాము, ఆటోమేటెడ్ చేసాము మొత్తం కూడా. ఓకే, ఆ ప్రోడక్ట్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడాన్ని కూడా అదంతా కూడా ఆటోమేటిక్ బై యూజింగ్ ఆఫ్ కంప్యూటర్ కంట్రోల్. ఇక్కడ మీరు చూసినట్లయితే యానిమేషన్లో సో అది ప్రోడక్ట్ని తీసుకుంది, దాన్ని లోడ్ చేసింది అండ్ మళ్ళీ ఇంకొక ప్లేస్కి అది వెళ్ళింది. సో ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా ఆటోమేషన్ అయింది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్. ఇదేంటి అంటే ఆ మొత్తం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని యాక్టివిటీస్ని కూడా ఇది కోఆర్డినేట్ చేస్తుంది, కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్ అనేది. ఓకే, మొత్తం ఈ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టంలో ఉన్న మొత్తం యాక్టివిటీస్ని ఇది కోఆర్డినేట్ చేస్తుంది. నెక్స్ట్ హ్యూమన్ లేబర్ ఎందుకు అవసరమో అంటే ఆ రా వర్క్ ఏదైతే ఉందో దాన్ని లోడ్ చేయడానికి ఆ మిషన్లో లేదా అన్లోడ్ చేయడానికి, ఏదైనా ఫినిష్డ్ పార్ట్స్ ఉంటే వాటిని అసెంబ్లీ చేయడానికి, లేదా మనకి పార్ట్ ప్రోగ్రామింగ్స్ ఉంటాయి కదా, సో న్యూమరికల్ కంట్రోల్ సిస్టమ్స్లో సో అందులో ఆ పార్ట్ ప్రోగ్రామ్ని రాయడానికి, ఆ టూల్స్ని లేదా ఏదైనా మెయింటెనెన్స్ వచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేయడానికి, ఇలా అన్నీ కూడా ఈ హ్యూమన్ లేబర్ అనేవాళ్ళు క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ సెంటర్స్. సో ఇన్స్పెక్షన్ సెంటర్స్ ఎందుకు అంటే ఏదైతే ప్రోడక్ట్ ఇందులో మనం తయారు చేసామో అది కరెక్ట్గా యాజ్ పర్ స్టాండర్డ్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. సో ఇందులో కూడా ఆ ప్రోడక్ట్ బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటెడ్ మిషన్స్ ఉంటాయి. సో అందులో మనం ఆ పార్ట్ ఉంచినట్లయితే అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెప్తుంది. సో అందుకే మనం కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్పెక్షన్ ఎక్విప్మెంట్ అని పిలుస్తున్నాం దాన్ని. సో అది కూడా ఆటోమేషన్. అండ్ ఒక్కొక్కసారి మనకు వచ్చే రా మెటీరియల్ ఏదైతే ఉందో అది కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూడాలి. సో అందుకోసమే ఇన్స్పెక్షన్ ఆఫ్ రా మెటీరియల్స్, సబ్ అసెంబ్లీస్. కొన్ని మన పార్ట్స్ బయట నుంచి కొనుక్కొని మనం ఇక్కడ కొన్ని మిషనింగ్ చేసి అండ్
ఇంకొకరికి సప్లై చేస్తూ ఉంటాం. సో అలా వచ్చిన సబ్ అసెంబ్లీస్ కూడా ఇన్స్పెక్షన్ చేయాలి. సో ఇలా ఫైనల్ ప్రోడక్ట్ అండ్ అదేవిధంగా మనకు వచ్చే రా ప్రోడక్ట్ కూడా రెండు కూడా ఇన్స్పెక్షన్ చేయాలి. అవన్నీ కూడా చాలా వరకు ఆటోమేటెడ్గానే జరుగుతూ ఉంటాయి. దాన్నే మనం కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్పెక్షన్ అని కూడా పిలుస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు ఈ ఎఫ్ఎంఎస్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ గురించి తెలుసుకుందాం. మెయిన్గా ఈ అడ్వాంటేజెస్కి వచ్చేసరికి దాని యొక్క సైకిల్ టైము, అంటే ఒక ప్రోడక్ట్ యొక్క సైకిల్ టైం అనేది చాలా వరకు ఈ ఎఫ్ఎంఎస్ వల్ల తగ్గుతుంది, రెడ్యూస్డ్ సైకిల్ టైం. అండ్ రెండోది ఏంటి అంటే లో వర్క్ ఇన్ ప్రాసెస్ ఇన్వెంటరీ. సో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఆ రా మెటీరియల్ కానీ లేదా ఆ మెషిన్ కానీ, సో అదంతా కూడా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మనం వేరొక ప్రోడక్ట్కి చేంజ్ అయినప్పుడు, అంటే వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్ చేయాలనుకున్నప్పుడు వేరొక సిస్టంలో అయితే ఆ మెషిన్ మార్చాల్సి ఉంటుంది. సో మనం ఆల్రెడీ కొన్న మెషిన్ ఇన్వెంటరీలోకే వస్తుంది. అదేవిధంగా మనం ఆల్రెడీ కొన్న ఆ వర్క్ పీస్ ఏదైతే ఉందో రా మెటీరియల్, అది కూడా ఇన్వెంటరీలోకే వస్తుంది. కానీ మనం ఎఫ్ఎంఎస్లో ఏం చేస్తున్నాము, ఆ సేమ్ మెషిన్ని యూజ్ చేసి ఆ సేమ్ ప్రోడక్ట్ని మనం దాని మీద డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి క్యారీ చేస్తున్నాం. సో అందుకోసమే దాని యొక్క ఆ ఇన్వెంటరీ అనేది తక్కువ అవుతుంది, తక్కువ మెయింటైన్ మనం చేయొచ్చు. నెక్స్ట్ లో డైరెక్ట్ లేబర్ కాస్ట్. సో ఎప్పుడైతే ఇదంతా కూడా ఆటోమేషన్లో ఉందో, ఈవెన్ మెటీరియల్ హ్యాండ్లింగ్ కూడా మనం ఆటోమేషన్ చేసాము, ఇన్స్పెక్షన్ కూడా ఆటోమేషన్ చేసాము, కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్పెక్షన్ చేసాము, సో ఆటోమేటిక్గా లేబర్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఎబిలిటీ టు చేంజ్ ఓవర్ డిఫరెంట్ పార్ట్స్ క్విక్లీ, ఇది చాలా అడ్వాంటేజెస్. ఇదేంటి, మనకు కావాల్సిన పార్ట్స్ ఏవైతే కావాలో, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ తయారు చేయాలి, అది క్విక్గా మనం చేసుకోవచ్చు. ఎందుకు అంటే అక్కడ కావాల్సిన టూల్స్, దాని యొక్క ఆపరేషన్స్ అన్నీ కూడా మనం క్విక్గా ఆ సేమ్ మెషిన్లో మనం చేయగలం కాబట్టి. ఇంప్రూవ్డ్ ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ కన్సిస్టెన్స్ క్వాలిటీ. సో దీనివల్ల ఏంటి అంటే మనం ఎప్పటికప్పుడు ఈ మెషిన్లు ఏమీ చేంజ్ చేయము, ఆ సెట్టింగ్స్ ఏమీ చేంజ్ చేయము, ఓన్లీ ఆ టూలు కావాల్సిన ఆపరేషన్ను దాన్ని పెర్ఫామ్ చేస్తాం. సో అందుకోసమే దాని యొక్క క్వాలిటీ, ప్రొడక్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దాని యొక్క క్వాలిటీ అనేది ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ హై యూటిలైజేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్. దీనివల్ల ఏంటి అంటే ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ యొక్క యూటిలైజేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఎందుకు అంటే సపోజ్ ఈ ఎక్విప్మెంట్ మీద మనం 10 ఆపరేషన్ చేయొచ్చు, సో దాన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక ఎక్విప్మెంట్ మీద ఒకటే ఆపరేషన్ చేయగలము, రెండో చేయలేకపోతే ఆ ఎక్విప్మెంట్ని మనం యూటిలైజ్ చేసుకోలేము. సో అందుకోసమే పర్టికులర్ ఎక్విప్మెంట్ని మనం ఎక్కువ యూటిలైజ్ చేసుకోవచ్చు. రెడ్యూస్డ్ స్పేస్ రిక్వైర్మెంట్. సో ఎప్పుడైతే ఒకే మెషిన్ మీద ఎక్కువ ఆపరేషన్ మనం చేస్తున్నామో, సో మనం డిఫరెంట్ మెషిన్స్ని మనం క్యారీ చేయాల్సిన పని లేదు. సో అందుకోసమే మనం ఇలా ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో దాన్ని ఉంచుకుంటే స్పేస్ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది. క్విక్కర్ రెస్పాన్స్ టు మార్కెట్ చేంజెస్. సో ఎప్పుడైతే మార్కెట్లో మనకి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ మారిపోతుందో, సో దానికి అనుగుణంగా మనం ఆ ప్రోడక్ట్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే మార్కెట్లో కావాల్సిన ప్రోడక్ట్ మనం ఈజీగా తయారు చేయొచ్చు. రెడ్యూస్డ్ నెంబర్ ఆఫ్ టూల్స్ అండ్ మెషిన్ రిక్వైర్డ్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సో ఒకే మెషిన్లో 10 ఆపరేషన్స్ మనం చేస్తున్నప్పుడు ఆ నెంబర్ ఆఫ్ మెషిన్స్ కానీ టూల్స్ కానీ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. కంపాటబుల్ విత్ సిమ్. సో కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్కి ఇది చాలా వరకు కంపాటబుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇది కూడా ఒక పార్ట్ కాబట్టి. లిమిటేషన్స్కి వచ్చేసరికి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోర్. ఎందుకంటే ఇది చాలా హై కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే అంతా కూడా ఆటోమేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్స్ మనం కొనాలి కాబట్టి. ఇట్ ఈజ్ నాట్ ఎకనామికల్ ఫర్ లో ప్రొడక్షన్ రేట్స్. సో తక్కువ వాల్యూమ్ ఆఫ్ ప్రోడక్ట్ మనం తయారు చేస్తాం అనుకున్నప్పుడు ఇది అంత ఎకనామికల్గా కాదు. ఓన్లీ మనం ఎక్కువ తయారు చేస్తాము అంటే మీడియం రేంజ్ అనుకున్నాం కదా, సో అవి అండ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్ మనం తయారు చేస్తున్నాం అన్నప్పుడు ఇది ఎకనామికల్. లేకపోతే లో ప్రొడక్షన్ రేట్స్కి ఇది ఎకనామికల్ కాదు. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ విల్ అరైజ్ బికాస్ డైరెక్ట్ లేబర్ ఈజ్ ఆల్మోస్ట్
ఆల్ బీ అవాయిడెడ్. సో ఎప్పుడైతే మనం మొత్తం ఆటోమేషన్ చేస్తున్నామో అందులో డైరెక్ట్ లేబర్ అనే వాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు. సో అందువల్ల ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఆ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. సో ఇవి మెయిన్గా ఎఫ్ఎంఎస్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్. సో ఇది ఎఫ్ఎంఎస్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. 1200+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్. అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి పొందొచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.